సింగింగ్. అయితే ఈరోజు మన లేఖన భాగాల్లో మనం వెళ్ళినట్లయితే స్క్రీన్ తట్టు నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ థెస్సలోనియన్స్ మన లేఖన భాగాన్ని, మన బైబిల్స్ ని మనం తీసినట్లయితే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్స్ 9 and 10 ని మనం అందరం కలిసి చదువుదాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 9 and 10. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 9 and 10. స్క్రీన్ తట్టు నేను మీకోసము అదేంటి స్క్రిప్చర్ షేర్ చేయబడ్డది. అందరం కలిసి ఈ రెండు వచనాలని మనము వి విల్ స్టడీ టుగెదర్. సో బట్ యాజ్ టచింగ్ brotherly love, he need not that I write unto you, for he yourselves are taught of God to love one another. 10th verse ni గమనించినట్లయితే, and indeed he do it towards all the brethren which are in all Macedonia, but we beseech you, brethren, that he increase more and more. ఓన్లీ ఈ 2 వచనాల్ని మనము చదువుతున్నాం ఈరోజు. అయితే స్క్రీన్ తట్టు చూసినట్లయితే ది ఎంఫసిస్ థాట్ ఆఫ్ గాడ్, లెర్నింగ్ ద లైఫ్ ఆఫ్ లవ్. ఈ లేఖన భాగాలలో మనము ఈ 9th verse 10th verse వర్స్ బై వర్స్ చదువుతున్నాం కాబట్టి ఇక్కడ మనము కేర్ఫుల్ గా గమనించినట్లయితే ఎక్కువగా ఏదైతే మనకు ప్రేమ గురించి తెలుసో, ఈ ప్రేమ యెహోవా దగ్గర నుంచి నేర్పించబడినట్లయితే ఎలాగుంటుందో అనేది మనము ఈ 9th verse 10th verse లో మనము చూడవచ్చు. అయితే ప్రపోజిషన్ స్టేట్మెంట్, ఇఫ్ గాడ్ ఈస్ ట్రూలీ టీచింగ్ యువర్ హార్ట్, యువర్ లైఫ్ విల్ షో గ్రోయింగ్ యాక్టివ్ అండ్ విజిబుల్ లవ్ టువర్డ్స్ అదర్స్. సో 9th and 10th verse మనము ప్రేమ గురించి యెహోవా దగ్గర నుంచి నేర్చుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. సో దాని గురించి ఈ 9th verse లో 2 కీలక ఇంపార్టెన్స్ మనం గమనించినట్లయితే, యెహోవా మనకు ప్రేమను పర్సనల్ గా నేర్పించడం మనము 9th verse లో గమనిస్తాం. ఇది ఎలాగంటే యెహోవా మన హృదయంలో హీ స్టార్ట్స్ వర్కింగ్ అన్నమాట. సో సంథింగ్ ఓన్లీ గాడ్ క్యాన్ టీచ్ us. తర్వాత దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ టేక్స్ టైం. ఇది వెంటనే ఇమీడియట్ గా వచ్చేది కాదు, బట్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సైడు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఒక సైడ్ మనకు ఈ శరీరంగా స్పిరిచువల్ బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, యెహోవా యొక్క ప్రేమని మనం కలిగి ఉన్నప్పుడు, ఇది ఈ 9th verse లో ఇంకా మనము వర్స్ బై వర్స్ లో చదువుతున్నాం కాబట్టి మనము ఇంకా దీనిలో మూల విషయాలు మనం నేర్చుకుంటాం. తర్వాత 10th verse ని గమనించినట్లయితే, గాడ్ టీచెస్ us లవ్ ప్రాక్టికల్. 9th verse ఏమో పర్సనల్ గా, 10th verse ఏమో ప్రాక్టికల్ గా ఎంఫసిస్ ఉంటుందన్నమాట. సో లవ్ ఈజ్ సంథింగ్ యూ డూ, నాట్ జస్ట్ టాక్ అబౌట్. సో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అదేంటి, దాన్ని ప్రాక్టికల్ గా చూపించేది ఈజ్ వాట్ బిబ్లికల్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. లవ్ ఈజ్ సంథింగ్ యూ కీప్ డూయింగ్. అది అంటే ఒక ఈరోజు లేకపోతే ఒక ఇయర్ తర్వాత, ఒక 10 years తర్వాత, ఒక 20 years తర్వాత ఆగిపోతుంది కాదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత లవ్ ఈజ్ ఫర్ ఆల్ బిలీవర్స్. ఏదంటే దానికి ఏ భేద ప్రాయం లేనే లేదు. ఇట్ ఈస్ నో ఫేవరెటిజం అండ్ ఇట్ ఈస్ బోత్ వేస్. ఓన్లీ సింగిల్ ఫేస్ కాకుండా ఇట్ ఈస్ బోత్ వేస్, అంటే ఫ్రమ్ ది అదర్ పర్సన్ గా కూడా మనం గమనిస్తున్నాం. సో లవ్ షుడ్ కీప్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్. అయితే లాస్ట్ గా కంక్లూజన్ గమనించినట్లయితే, యు ఆర్ ఈదర్ లెర్నింగ్ ద లైఫ్ ఆఫ్ లవ్ ఆర్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఇట్. దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్ అనేది మనము గమనించాలి. సో దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్ ఎట్ ఆల్. మీరు ప్రేమిస్తూనే ఉండాలి. అయితే దాని నుంచి మీరు తొలగిపోయారంటే అదేంటి ఆటోమేటిక్ గా వీఆర్ ఇదర్ అదేంటి పాపానికి
లేతే అదేంటి వీఆర్ గ్రోయింగ్ టువర్డ్స్ సిన్ అనేది మనము గమనిస్తాం. సో ఈ 9th వర్స్ని 10th వర్స్ని మనము కేర్ఫుల్గా చదువుకుంటూ వెళ్దాం. సో ఈ చిన్న ఇలస్ట్రేషన్ తోటి నేను స్టార్ట్ చేయాలనేసి ఉన్నాను. మీరు ఎప్పుడన్నా స్విమ్మింగ్ నేర్చుకున్నారా? ఈత నేర్చుకున్నారా? అయితే ఈత నేర్చుకునేటప్పుడు దాని గ్రౌండ్ రూల్ ఏంటంటే నీళ్ళల్లో దుంకాలి. దీన్ని మనము బుక్ చదువుకుంటూ అదేంటి చదువుకొని నేర్చుకుంటారంటే కంపల్సరీ అలాగా కాదు. బుక్స్ అన్నా, ఇంటర్నెట్లో వీడియోస్ చూసి అన్నా, లేకపోతే ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేసి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారంటే అబ్సల్యూట్లీ అది కానే కాదు. మీరు ఎప్పుడైతే నీళ్ళల్లోనికి దుంకారో అప్పుడు మీకు ఒక భయము, లేకపోతే మునిగిపోతామని, లేకపోతే చనిపోతామని, నీళ్లు మింగేస్తామని అది ఒకటి భయం అనేది ఉంటుంది. సో ఎలాగైతే స్విమ్మింగ్ ఇది థియరటికల్గా నేర్చుకోలేమో, ఎప్పుడైతే నీళ్ళల్లో దిగి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, చేతులు ఎలాగా ట్యాప్ చేయాలి, కాళ్ళు ఎలా ట్యాప్ చేయాలి, నీళ్ళల్లో ఎలా ఫ్లోట్ అవ్వాలి అనేది ఎలాగైతే నీళ్ళల్లో మనము దిగి నేర్చుకుంటున్నామో, ద సేమ్ వే ప్రేమ కూడా వినే ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాక్టికల్గా చేసేది ఇంకొక ఎత్తు. అయితే ఈ ప్రేమ గురించి మనము ఒక క్లాస్ రూమ్లో, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర నుంచో, లేకపోతే టీవీలోనో, సోషల్ మీడియాలోనో, ఒక స్టోరీలో, బుక్లో నుంచో మనము విన్నా కానీ దాన్ని లోతులు ఎప్పుడైతే మనము యెహోవా జెనసిస్ నుంచి మనము రెవల్యూషన్ దాకా గమనించినట్లయితే, యెహోవా ఎలాగైతే అతని రూపంలో మనల్ని తయారు చేసి అతను మనకు ఈ శరీరాన్ని ఇచ్చి, ఎప్పుడైతే జెనసిస్ చాప్టర్ 3లో అవ్వ అదేంటి డిసోబే చేసిందో అప్పటి నుంచి మనము ఈ శరీరంలో ఈ పాపాన్ని మలినాన్ని మనము కలిగి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు అతని కృప ద్వారా అదేంటి యెహోవాని ఒబీడియన్స్ ద్వారా అతను భూమి మీదకి వచ్చి 33 ఏళ్ళు నివసించి శిలువ మీదకి వెళ్ళి చనిపోయి ఆ రక్తాన్ని చిందించబడినందుకు నేను రక్షింపబడ్డా. అయితే ఈ రక్షించబడినప్పటి నుంచి ప్రతి ఒక్క బిలీవర్కి యెహోవా ప్రేమను కనపరిచిందంటే దిస్ ఇస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. అన్య రిలీజన్, అన్య మతస్థులు అందరూ ఏం చేస్తారంటే వారి సొంత శక్తితో, వారి సొంత జ్ఞానంతో వారు దేవుణ్ణి రీచ్ అవ్వాలని ట్రై చేస్తారు. కానీ వాక్యము ఏమంటుందంటే జాన్ చాప్టర్ 1లో, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. అదే 4th వర్స్ని మనము గమనించినట్లయితే ఇట్ రీడ్స్, ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మెన్ అండ్ ద లైట్ షైనెత్ ఇన్ డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ కాంప్రిహెండెడ్ ఇట్ నాట్. But as many as received him, to them gave he the power to become the sons of God, even to them that believe on his name. సో ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామో ఇమ్మీడియట్ గా మనకు ఆ రక్షణ అనేది మనకు కలిగి ఉంటాం. అయితే రక్షింపబడిన తర్వాత నుంచి అతని ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనం యెహోవా యొక్క ప్రేమను మనల్ని ఎవరైతే తయారు చేశాడో ఆ ప్రేమను కనపరుచుకోవడానికి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఆ ప్రేమని మనము ఎప్పుడైతే ఈ శరీరంలో కలిగి ఉన్నామో, రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా, ఇక్కడ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ టీచింగ్ అస్ వాట్ లవ్ ఇస్, హీ ఈస్ టీచింగ్ అస్ టు హౌ టు లివ్ ఇట్. అంటే
యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని సంఘంలో ఒక మెంబర్గా సంఘస్థులంగా మనం ఉంటున్నప్పుడు మనము మన ప్రేయర్ లైఫ్ ఒక ఎత్తు అయితే, మన వాక్యాన్ని ఒక ఎత్తు చదువుతున్నట్టయితే, మనతో ఆత్మ ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాక్ట్ చాప్టర్ 2లో ఆదరణకర్తని ఇవ్వబడినప్పుడు మనకు అతని ద్వారా మనలో ప్రేమను ప్రాక్టికల్ గా నేర్పిస్తూ దినదినంగా నేర్పిస్తూ దాన్ని ఎలాగా ఆ ప్రేమను హౌ టు లివ్ ఇట్ అవుట్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇదేదో మనకు స్కూల్లో నేర్పించేది కాదు, ఒక లెక్చర్లో ఒక టెక్స్ట్ బుక్ లో మనకు దొరికేది కానే కాదు. ఈ ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 మీరు గమనించినట్లయితే పౌలు థెస్సలోనియ సంఘానికి ఒక 1-3 ఇయర్స్ తర్వాత రాస్తున్నాడు. వారి దగ్గర ఒక 3 వారాలే సువార్తని ప్రకటించారు. ఆ 3 వారాల తర్వాత వారు యేసుక్రీస్తుని అంగీకరించి వారు రక్షణ పొంది దినదినానికి వారు ఎదుగుదల, అదేంటి థెస్సలోనియ సంఘస్థులు ఎంతగా ఎదిగారంటే ఆ క్యాపిటల్ సిటీ మాసిడోనియాకి తెలిసిపోయింది ఎలాంటి అదేంటి క్రైస్తవులు థెస్సలోనియ సంఘస్థులని. కొరింథీ సంఘానికైతే పౌలు రాస్తున్నప్పుడు ఫస్ట్ కొరింథియన్, సెకండ్ కొరింథియన్స్ ఈ థెస్సలోనియ సంఘస్థులు ఎలా ఉన్నారు అని ఒక ఎంకరేజ్మెంట్ గా రాస్తూ ఈ 4th చాప్టర్ లో మనం గమనించినట్లయితే 3 విధాలుగా ఇక్కడ రాస్తాడు. ఒకటేమో 2nd వర్స్ నుంచి 8th వర్స్ దాకా, 4th చాప్టర్ లో 2nd వర్స్ నుంచి 8th వర్స్ దాకా సెక్షువల్ ప్యూరిటీ గురించి రాస్తున్నాడు. 9th and 10th వర్స్ గమనించినట్లయితే ప్రేమ గురించి, బ్రదర్లీ లవ్ గురించి అక్కడ రాయడం మనం గమనిస్తాం. 11th and 12th వర్స్ నెక్స్ట్ సండే మనము 11th and 12th వర్స్ చదువుతాం. దాంట్లో వర్కింగ్ ఫార్ లివింగ్ అంటే ఎలాగా మన చేతులు, హౌ వీ హ్యావ్ టు వర్క్ టు లివ్ టెస్ట్ మనీ అనేది మనము 11th and 12th వర్స్ మనము గమనిస్తున్నాం అన్నమాట. అయితే ఈ ముఖ్య ఉద్దేశం 9th and 10th వర్స్ లో గమనించినట్లయితే ఈ ప్రేమ గురించి యెహోవా మనకు నేర్పించేది ఏమేమి అనేది గమనించినట్లయితే మీకు నోట్స్, సర్మన్ నోట్స్ గా మీ స్క్రీన్ తట్టు గమనిస్తున్నట్లయితే 9th వర్స్ లో ఫస్ట్ రీజన్ గాడ్స్ లెసన్ ఆన్ లవ్ ఈజ్ పర్సనల్. గాడ్ టీచెస్ అస్ లవ్ పర్సనలీ అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఒక ప్రైవేట్ ట్యూటరింగ్ లాగా, 1-on-1. ద ప్రైవేట్ ట్యూటర్ ఇస్ నన్ అదర్ దాన్ ది హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ప్రేమ గురించి మనకు చదువుతున్నప్పుడు బట్ అనే పదాంతో అక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ అనే పదాన్ని అక్కడ బట్ యాజ్ టచింగ్ బ్రదర్లీ లవ్, బ్రదర్లీ లవ్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ఫిలడెల్ఫియా, ఏదంటే గ్రీక్ లో దాన్ని ఫిలడెల్ఫియా అని అంటారు. గ్రీక్ లో ఫిలడెల్ఫియా అనేది మనం గమనిస్తాం. ఇది ఒక అఫెక్షనేట్ లవ్ గా బైబిల్లో మనము చూస్తున్నాం. సో అఫెక్షనేట్ లవ్ టువర్డ్స్ బ్రదర్ ఆర్ సిస్టర్ బై బర్త్ అనేదిగా మనం గమనిస్తున్నాం. ఫిలడెల్ఫియా అనే గ్రీక్ పదాన్ని నుంచి బ్రదర్లీ లవ్ అనేది అఫెక్షనేట్ లవ్ గా మనం గమనిస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ టు షో ద లవ్ టు ఫెలో బ్రదరన్, అంటే సంఘస్థులంగా అదేంటి అఫెక్షనేట్ గా లేకపోతే క్రైస్తవులంగా మనము ఇందాక అదేంటి ప్రార్థనలో గమనించినట్లయితే యెహోవా యొక్క ప్రేమను మనము కలిగి ఇతరులకి ఎలా పంచుకోవాలి అని ప్రార్థన చేయబడ్డది ఈ సాయంకాలాన. సో ఇక్కడ క్రిస్టియన్ లవ్ డస్ నాట్ అండర్ వాల్యూ ఆర్ డిస్రిగార్డ్ న్యాచురల్ ఫ్యామిలీ టైస్, బట్ ఇట్ ఈస్ లవ్ కమింగ్ ఫ్రమ్ ఫెలో బిలీవర్స్. ఫెలోషిప్ గా ఒక ప్రేమని మనము కనపరచడం అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఈ బ్రదర్లీ లవ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 32ని మనం గమనించినట్లయితే ఎర్లీ చర్చ్ ఈ అదేంటి ఒక ఫ్యామిలీ లవ్ గా ప్రేమతో అది అంచెలంచెలుగా ఎదిగినట్టుగా మనము గమనిస్తాం. ఇతరులు అన్య జనాంగము లేకపోతే ఆ కమ్యూనిటీలో ఉన్న జనాంగము
వీరు క్రైస్తవులంట అని పిలుస్తూ వెక్కిరిస్తున్నా కానీ వారిలో ఆ ప్రేమను అన్యోన్యతాన్ని వారు చూసి వారు ఎంతగానో జెలసీ ఫీల్ అయ్యేదిగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ ప్రేమని మనం గమనించినట్లయితే అదేంటి ఎర్లీ చర్చ్ టైంలో ఆ ప్రేమ ద్వారా ఇతరులని కన్విన్స్ చేసి వారి తప్పిదాలని వారి పాప స్థితిగతుల్ని వారికి గుర్తు చేసి ఎందరో రక్షింపబడ్డారనేది కూడా మనము గమనిస్తున్నాం. ఇదే 1 జాన్ చాప్టర్ 3 వర్సెస్ 14-16 ని మనం గమనించినట్లయితే ది మార్క్ ఆఫ్ వన్ సాల్వేషన్ ఈజ్ లవ్. 1 జాన్ చాప్టర్ 3 వర్సెస్ 14-16 ని చదివినట్లయితే we know that we have passed from death unto life because we love the brethren. He that loveth not his brother abideth in death. Whosoever hateth his brother is a murderer, and he knoweth that no murderer hath eternal life abide in him. Hereby perceive we the love of God, because he laid down his life for us, and we ought to lay down our lives for our brethren అనేది మనం గమనిస్తున్నాం. సో అలాంటి ప్రేమ యేసుక్రీస్తు ఎలాగైతే మానవుని కోసము శిలువ మీద అతని మరణాన్ని కూడా లెక్క చేయకుండా చనిపోవడం మనం గమనిస్తాం. యేసుక్రీస్తు క్రైస్తవుని నేను అంటున్నప్పుడు అలాంటి ప్రేమని మనము కనపరుస్తున్నామా అనేది ఈజ్ వాట్ వి సీ. అయితే ఈ 9th verse లో గమనించినట్లయితే కంటిన్యూయేషన్ గా బట్ యాజ్ టచింగ్లీ బ్రదర్లీ లవ్ he need not that I write unto you, for ye yourself are taught of God. అక్కడ 9వ వచనంలో ఎవరు నేర్పించారు? ఇట్ ఈస్ థాట్ ఆఫ్ గాడ్. థాట్ ఆఫ్ గాడ్ అనేది మనం గమనిస్తున్నాం. బైబిల్లో ఓన్లీ ఒకటేసారి ఈ గ్రీక్ పదం వన్ వర్డ్ గాడ్ థాట్ అనేది ఈ గ్రీక్ పదము మనకు బైబిల్లో కనిపిస్తుంది. పౌలు పర్ఫెక్ట్ గా ఈ వన్ టైమ్ ఎందుకు వాడాడు అనేది మనం గమనించినట్లయితే we learn that God love matters. అయితే అదేంటి యెహోవా అదేంటి ఈ టీచింగ్ ని మనకు నేర్పిస్తున్నప్పుడు ఇట్ కమ్స్ న్యాచురలీ అనేది మనము గమనిస్తున్నాం. నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను, నేను రక్షణ పొందాను అంటే నాలో ఇమీడియట్ గా నా ఫెయిత్ ద్వారా నేను రక్షణ పొందినప్పుడు అతని కృప ద్వారా నాలో న్యాచురల్ గా ప్రేమ అదేంటి దట్ ఈస్ ది ఇంగ్రీడియంట్ ఆఫ్ ఏ బిలీవర్స్ లైఫ్. సో నేను రక్షణ పొందినప్పటి నుంచి ఇట్ ఈస్ థాట్ ఆఫ్ గాడ్. గాడ్ టీచెస్ అస్ లవ్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ద వర్డ్ points to a divine relationship between God and believers who are born of God and his spirit, whereby we cannot help but love those in our family అనేది మనము గమనిస్తున్నాం. We cannot help but we love those who are in the family అనేది మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ ఎలాగా హౌ ఇస్ గాడ్ టీచింగ్ అనేది గమనించినట్లయితే God is teaching us through the indwelling of the Holy Spirit. సో మన శరీరము పాపంతో ఇమిడి ఉంది కాబట్టి మన ఆత్మ ఎప్పుడైతే వాక్యంతో నింపబడినప్పుడు, ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో మనము ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దట్ ఈస్ హౌ ద స్పిరిట్ టీచెస్ అస్ ఇన్ ద స్కూల్ ఆఫ్ గాడ్. ద క్లాస్ రూమ్ ఏంటంటే ఇట్ ఈస్ అవర్ హార్ట్ బై ద హోలీ స్పిరిట్ హూ ఈస్ అవర్ ఇన్స్ట్రక్టర్ అనేది మనము గమనిస్తున్నాం. సో రోమన్స్ చాప్టర్ 5 verse 5 లో చూసినట్లయితే ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ బై ద హోలీ గోస్ట్ విచ్ ఈస్ గివెన్ అంటూ అస్ అనేది మనం గమనిస్తున్నాం.
హోలీ స్పిరిట్ ద్వారా అతని ప్రేమను మనము దినదినము ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఎలాగైతే టీచ్ చేస్తున్నారో మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనలో ప్రేమను కూడా ఆటోమేటిక్ గా అతను ఇన్కల్కేట్ చేయడం అనేది మనము గమనిస్తున్నాం. అయితే యెహోవా ఈజ్ వెరీ యాంగ్షియస్ టు లుక్ అన్ టు పీపుల్ హూ లవ్ ఫెలో బ్రదరన్ అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇది గమనించాలి, ఇది ఓవర్ నైట్ వచ్చేది కానే కాదు. ఇది ఓవర్ నైట్ వచ్చేది కానే కాదు. ఎందుకంటే ఇక్కడ యువర్ సెల్ఫ్ ఆర్ థాట్ ఆఫ్ గాడ్ అనేటప్పుడు ఇది ప్రెసెంట్ టెన్స్. కరెంట్లీ యెహోవా ప్రేమను మనము ఇట్ ఇస్ ప్రెసెంట్ టెన్స్, ఇట్ ఈస్ యాక్టివ్, ఇది ప్రెసెంట్ గా రన్ అవుతుంది అనమాట. ఇట్స్ ద లెసన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది క్రాష్ కోర్స్ కానే కాదు. ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ దినదినము నిమిషానికి మనము ఆ ప్రేమను నేర్చుకుంటూ అంటిల్ వి లీవ్ దిస్ బాడీ, అంటిల్ వి రీచ్ హెవెన్ అనేది మనము గమనిస్తున్నాం. ఎస్, ఇట్ మ్యాటర్స్ టు గాడ్, ఇట్ మ్యాటర్స్ టు గాడ్ అనేది మనం గమనిస్తున్నాం. సో కంపల్సరీగా మన సిన్ఫుల్ ఓల్డ్ నేచర్ నుంచి మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, మారు మనసు పొందిన తర్వాత ఈ శరీరంలో ఉన్నప్పటికీ మనకు కంటిన్యూస్ గా ఈ స్పిరిచువల్ బ్యాటిల్ మళ్ళా పాత స్వభావానికి, పాత వ్యవహారాలకి, పాప తలంపులకి మళ్ళా వెళ్తున్నా మనము ఆ స్వభావంని ద్వేషిస్తాం. ఆ స్వభావంలో ఎక్కువ రోజులు ఉండకుండా ఉంటాం. కాబట్టి మనల్ని ఆత్మీయంగా మనల్ని దినదినము నడిపిస్తున్నప్పుడు, ఒక రకంగా స్పిరిచువల్ గ్రోత్ అవుతున్నప్పుడు మనలో ప్రేమను కూడా ఆటోమేటిక్ గా మనము అది అంచెలంచెలుగా ఎదగడం అనేది మనం గమనిస్తాం. అయితే దీన్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తామంటే ఇట్ ఈస్ మెజర్డ్ బై హౌ వి గివ్, హౌ వి హెల్ప్ అదర్స్, హౌ వి ఆర్ కన్సర్న్ అబౌట్ అదర్ పీపుల్ అనేదిగా మనము చూస్తున్నాం. సో ఎలాగైతే మనం ఇతరులని ప్రేమిస్తున్నామంటే మనము ఇతరుల ఎదుట ఎలాగా హౌ ఆర్ వి లవింగ్ అదర్ పీపుల్. ద గ్రేటెస్ట్ commandment in the Bible is love your neighbor as yourself. Love your neighbor as yourself. This is one of the greatest commandment in the Bible. అయితే ఆ నేబర్ ఎవరైనా ఉండండి, నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే నా పక్కన ఇమీడియట్ ఉండేవారు దే బికమ్ దే మై నేబర్. నేను బస్ స్టాండ్ లో ఉన్నానంటే నా పక్కన ఎవరైనా నిలబడి ఉంటే వారు దే బికమ్స్ ది నేబర్. నేను వర్క్ ఫోర్స్ లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ అదేంటి దే బికమ్ ది నేబర్. చాలాసార్లు పాత నిబంధన గమనించినట్లయితే పాత నిబంధన అంతా యూదులు, పరిసయ్యులు వీరందరూ వాక్యాన్ని కంఠస్థ పెట్టి లెవిటికల్ లా పరంగా వారు అదేంటి మెస్సయ వస్తున్నాడు అని వారు వేచి ఉన్నా కానీ మెస్సయ ఎప్పుడైతే వచ్చాడో వారు ద్వేషించి కక్షతో అతన్ని సిలువ వేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను వారి కళ్ళు గుడ్డిగా అయ్యాయి. అయితే న్యూ టెస్టిమెంట్ గా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానుడయ్యి మనకు ఆత్మ ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇచ్చిన తర్వాత అవర్ నేబర్ విల్ బి జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సో మన నేబర్ లో మనము యేసుక్రీస్తు అని కలిగి చూడలేకపోతే వి మైట్ మిస్ అదేంటి పాత నిబంధనలో వారు ఎలాగైతే యేసుక్రీస్తుని లేఖనాలు అదేంటి మిరాకిల్స్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటున్నా కానీ ఆయన క్లియర్ గా అతను నేనే కుమారుణ్ణి, నేనే ఐఎమ్ ద అవైటెడ్ మెస్సాయా అని చెప్పినా కానీ వారు అతన్ని సిలువ వేశారు. అయితే మనకు యేసుక్రీస్తు చెప్పినట్టుగా లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అనేది గమనించినట్టు your neighbor might be the Jesus Christ and you need to be very loving అనేది మనము గమనిస్తున్నాం. 10th verse ని చూసినట్లయితే 10th verse లో అక్కడ అదేంటి గాడ్ టీచెస్ us లవ్ ప్రాక్టికల్లీ అనేది మనం గమనిస్తున్నాం. ఇది ప్రాక్టికల్ గా చూస్తున్నట్లయితే లవ్ థాట్ బై గాడ్ ఈజ్ సంథింగ్ యూ కెన్ డూ. లవ్ థాట్ బై గాడ్ ఈజ్ సంథింగ్ యూ కెన్ డూ అనేది మనం గమనిస్తున్నాం.
10th వర్స్, అండ్ ఇండీడ్ హీ డూ ఇట్. ఇది మనము చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం. అతను మనకు ఆ ప్రేమను నేర్పిస్తున్నప్పుడు దాన్ని ఆ మనము ఇతరులతో పంచుకుంటున్నప్పుడు మన ఫ్యామిలీ, మా పిల్లలు, తండ్రిగా నా ఇంట్లో నేను ఎలాగైతే నా భార్యని ప్రేమిస్తున్నానో నా పిల్లలు చూస్తారు. ఎలాగైతే అదేంటి నేను నా జీవితాన్ని నేను నడుచుకుంటున్నానో వారు అబ్జర్వ్ చేసి దాన్ని అదే వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. సో ఇదే సంఘంలో గమనించినట్లయితే సంఘ కాపరి అన్నా, ఎల్డర్స్ అన్నా, డీకెన్స్ అన్నా, లేకపోతే సంఘస్థులంగా, లేకపోతే లాస్ట్ బెంచెస్ లో కూర్చున్న వారు కూడా అలాంటి ప్రేమను మనము సంఘంలో కలిగి ఉన్నట్టయితే దానికంటే ధన్యత మరొకటి ఉండనే ఉండదు. సో ఇక్కడ అండ్ ఇండీడ్ హీ డూ ఇట్ టువర్డ్స్ ఆల్ ద బ్రెదరెన్ విచ్ ఆర్ ఇన్ ఆల్ మాసిడోనియా. అంటే కంటిన్యూస్ గా దీన్ని చేయమని మనకు ఆల్ ద బ్రదరెన్ ఏదో ఒకరు ఇద్దరు కాకుండా, హీ డూ ఇట్ అంటే ప్రెసెంట్ టెన్స్, హీ డూ ఇట్ అంటే ప్రెసెంట్, ఒక హ్యాబిచువల్ గా, ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా చేయమని. 9th వర్స్ లో చూసినట్లయితే టు లవ్ వన్ అనదర్, టు లవ్ వన్ అనదర్ ద సేమ్, హీ డూ ఇట్ కంటిన్యూస్ గా చేయాలనేది. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 13, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 13 వర్స్ 13 ని ఒకసారి చదివినట్లయితే అక్కడ ఇట్ రీడ్స్, అండ్ నౌ అబాయిడెత్ ఫెయిత్, హోప్, చారిటీ, దీస్ త్రీ, బట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఈస్ చారిటీ అనేది మనం గమనిస్తున్నాం. ద గ్రేటెస్ట్ వర్చ్యూ ఈజ్ లవ్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో దట్ ఈస్ మోర్ టు డూ విత్ లవ్ అనేది మనము గమనిస్తున్నాం. చారిటీ లిటరలీ పర్స్యూ లవ్. చారిటీ అనే మీనింగ్, వర్డ్ మీనింగ్ ని లిటరల్ ట్రాన్స్లేషన్ కి గమనించినట్లయితే చారిటీ అనేది పర్స్యూ లవ్ అనేది మనము గమనిస్తున్నాం. పర్స్యూ లవ్ అనేది మనము గమనిస్తున్నాం. ఇదే 12th చాప్టర్ 31st వర్స్ లో కూడా, బట్ కవెట్ ఎర్నెస్ట్లీ the best gift that he show I unto you are more excellent ways. So love is one of the most priority గా మనము గమనిస్తున్నాం. తర్వాత బట్ we beseech you, 10th వర్స్ లో గమనించినట్లయితే బ్యాక్, we beseech you brethren that he increase more and more, that he increase more and more. సో ఇది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ గా డే బై డే ప్రేమిస్తూ, ప్రేమను కనపరుస్తూ, దీన్ని రెసిప్రోకల్ గా మనం గమనిస్తున్నాం. 9th వర్స్ లో చూసినట్లయితే వన్ అనదర్, ఇది గివ్ అండ్ టేక్ అనేదిగా, ట్రాన్సాక్షనల్ గా కాకుండా ఇదేంటి ఇట్ ఈస్ మోర్, అంటే మనం ఒక అతన్ని ప్రేమిస్తుంటే ఇమీడియట్ గా అతన్ని మనల్ని కూడా అతను అదే విధంగా ప్రేమించాలని లేనే లేదు. బట్ ఆ వ్యక్తి ఎప్పుడైతే యెహోవా యొక్క ప్రేమను, యెహోవా యొక్క కృపను మనలో కనపరుచున్నప్పుడు ఆటోమేటిక్ గా అతను కూడా మనల్ని ఆ విధంగానే మనల్ని కూడా ప్రేమిస్తారు. చాలా సార్లు నిజ జీవితంలో గమనించినట్లయితే ఎవరైతే మనల్ని చాలా ఘోరంగా నష్టపరిచి కష్టపరిచిన వారే మనకు చాలా సార్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా అవడం మనము గమనిస్తాం. సో అదేంటి ఆ కాలంలో ఈ తెస్సలోనియ సంఘస్థుల ప్రేమను, లేకపోతే కొరింథీ సంఘములో ఈ మాసిడోనియాలో అదేంటి వీరిని చూసి అన్య జనాంగము ఎంతగానో అదేంటి దేవర్ జెలస్ అంట, దేవర్ జెలస్ అయ్యేవారంట. అంత క్లోజ్నెస్, అంత యూనిటీగా వారు ఉండేవారు అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఈ 21st సెంచరీ చర్చెస్లలో గమనించినట్లయితే అలాంటి ప్రేమ మనకు కలిగి ఉందా? కోర్టులలో, కోర్ట్ ఆఫీస్కి వెళ్ళినా, ఒక లాయర్ని, ఒక అడ్వకేట్ ని కలిసిన చాలా సార్లు చాలా డిస్టర్బింగ్ గా మనం గమనిస్తాం. అదేంటి
ఎక్కువగా కొన్ని అదేంటి క్రిస్టియన్ వారే ఎక్కువగా డివోర్స్ రేట్స్ అన్నా కానీ అదేంటి ఇవి ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఇవి ఎందుకు అంటే వాక్యమును మనకు తెలియక, వాక్యాన్ని పుల్పిట్లో నేర్పియక, మనము ఏదైతే మూల విషయాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి వేరే అన్ని చేస్తున్నప్పుడు ఈ ప్రేమ ఈజ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈ 21st సెంచరీలో ఒక సైడు పర్సిక్యూషన్, భారతదేశంలో ఒక సైడు సంఘాలు ఏంటి కూల్చివేయడము, ఇంకొక సైడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రేమను మనం కనపరచపోయినట్లయితే మనము క్రైస్తవులమా, వాక్యము తెలుసుకున్న క్రైస్తవులముగా జీవించాలంటే ఎస్, వీ నీడ్ టు లివ్ అ లైఫ్ విచ్ ఇస్ షోయింగ్ లవ్. బిసీచ్ అనేది అనంటే ఒక పర్సనల్ కన్సర్న్ తోటి, ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ తోటి అదేంటి అతను హీఈస్ లిటరలీ బెగ్గింగ్, హీఈస్ లిటరలీ ప్లీడింగ్ దెమ్, బిసీచ్, ఐ బిసీచ్ యు అని అనేది అక్కడ మనం గమనిస్తున్నాం. సో దట్ ఈ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్, దట్ ఈ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. సో ఈ 9th verse లో గాడ్ లెసన్ ఆన్ లవ్ ఇస్ పర్సనల్, 10th verse లో గాడ్ లెసన్ ఆన్ లవ్ ఇస్ ప్రాక్టికల్ అనేది మనము గమనిస్తున్నాం. సో గాడ్ టీచెస్ అస్ టు లవ్ సమ్వన్ దట్ క్రాసెస్ అవర్ పాత్ ఎవ్రీ డే. సో ఎవరు వచ్చినా, ఎలాంటి వారు మనకు ఉంచినా మనము వారిని ప్రేమించాలి, గమనించాలి. జెన్యూన్ లవ్ ఈజ్ అన్సెల్ఫిష్. కన్సిస్టెంట్ లవ్ ఇది అన్ఎఫెక్టెడ్ బై సర్కమ్స్టాన్సెస్. ఇంపార్షియల్ లవ్ ఈజ్ నాన్ ఫేవరెటిజం అనేది మనము గమనిస్తాం. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మ్యాంగోస్ సేల్ అవుతాయి. అయితే ఒక మ్యాంగో ట్రీని మనం గమనించినప్పుడు ఆ మ్యాంగో ట్రీ అది మ్యాంగో ట్రీయా కాదా అనేది దాని లీవ్స్ ని చూసి చెప్పగలుగుతాం. అది నార్మల్ గా పెద్ద పెద్ద చెట్లు, అదేంటి గంభీరంగా చెట్లు ఉంటాయి, కానీ దానికి ఫ్రూట్స్ రాలేదు అంటే, ఈ సమ్మర్ టైంలో ఎలా ఉంటుంది? అయితే క్రైస్తవులంగా మనము ఈ భూమి మీద, ఈ అన్య జనాంగం మీద మనకు రక్షణనిచ్చి మనల్ని ఆత్మీయంగా అతని రక్తాన్ని చిందించి కొనుక్కొని మనకు హోలీ స్పిరిట్ ని ఇచ్చిన తర్వాత మన ఫ్రూట్స్ మనము అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయత సింగిల్ గా ఎప్పుడు ఎదగలేము, సంఘంగానే మనము ఎదగగలుగుతాం. అయితే సంఘంగా ఎదుగుతున్నప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ కి ఈ ఆత్మీయతను గమనించినప్పుడు ఆ ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి అనేది ముఖ్యం. సో మన జీవితంలో యెహోవా మనకు ఎప్పుడైతే ఈ ప్రేమను అంచెలంచెలుగా నేర్పిస్తున్నప్పుడు, అలాగా ఎదుగుతున్నప్పుడు అది విజిబుల్ గా ఉండాల్సి వస్తుంది. దట్ ఈస్ ది రియల్ లవ్ అనేది మనం గమనిస్తున్నాం. చారిటీ, మన హెల్పింగ్ అదర్స్, ఆ ప్రేమను ఇతరులకు మన ప్రేమ ద్వారా మనము గమనిస్తాం. సో ఇక్కడ కంక్లూజన్ స్టేట్మెంట్ గా గమనించినట్లయితే, యు ఆర్ ఈదర్ లెర్నింగ్ ద లైఫ్ ఆఫ్ లవ్ ఆర్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఇట్. దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. సో క్రైస్తవునిగా when we are learning to love day by day, we continue it till we die. దాన్ని ఆపేసామంటే we are falling back to sin. So there is no middle ground. So may the Lord bless this verse for his glory. I request Reverend Dr. Jay Shekhar Garu to come forward and close this session with word of prayer and benediction. Thank you. విత్తబడిన వాక్యము దేవుడు మన
జీవితాల్లో ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా తన దాసుని ద్వారా మనతో మాట్లాడిన విషయాలను ఒకసారి నెమరు వేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పల్లవు తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ప్రభు ఈ సమయంలో నీ లేఖ తెస్సలోనిక రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు, తిమోతి ప్రభు మసిదోనియా సంఘస్థుల వలె మీరు కూడా ఉండాలని తెస్సలోనిక సంఘాన్ని ఏ విధంగా ప్రోత్సహించారో మీ దాసుని ద్వారా ప్రతి లేఖనమును నాయన మా గమనానికి తెచ్చిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రియ ప్రభువా, మరి దేవుని వాక్యమును మరి దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించాలని, మరి ప్రభువుకు మాదిరికరంగా ఉండాలని మా గమనానికి తెచ్చిన ప్రతి అంశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆన్లైన్లో ఉన్న వారి కొరకును, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క రాక ఆలస్యమైతే మా తండ్రి నాయన ఏ విధంగా మసిదోనియా సంఘస్థులు క్రీస్తుని పోలి వారు నాయన ఏ విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు మరి ఘనపరుచుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఏ విధంగా ఆదరించబడ్డారో ప్రభువా, మరి తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వా, మరి తిమోతియు ప్రభువా, వారు నా తండ్రి సేవలు ప్రభు మా గమనానికి తెచ్చిన ప్రతి అంశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరో పర్యాయం ప్రభువా, నీ వాక్యం మా హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేసి అనుగుణంగా మేము అనుదినము మా జీవితాల్లో మీ కొరకే సాక్షులమై ఉండటకు వాళ్ళు స్థిరపరిచి బలపరిచి నీ ఆగమనం కొరకు ప్రభువా మమ్మల్ని తండ్రి ఒక్కొక్కరిని ప్రభు నీ ఆత్మతో నింపమని ప్రభువా, అనేకులకి ప్రభువా మేము మాదిరికరంగా మా జీవితాలని నాయనానికి సాక్షాత్తంగా ఉండటకు మరి మమ్మల్ని మా మంచి కాపరిమైనందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మా గమనానికి తెచ్చిన ప్రతి అంశమును మరో పర్యామని కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఈ కొద్దిన పౌలు మా ప్రియ ప్రభుడు మా రక్షకుడైన యేసు ప్రభు దివినామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించే సకల పరిశుద్ధులకి ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆయన కుటుంబాలకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు, కుటుంబాల కొరకు ఆయన తిరిగి వచ్చు పర్యంతము సదాకాలము తోడైనగాక. ఆమేన్.